పూజలో పెట్టడానికని కొన్ని స్వీట్ రెసిపీ అయితే చేశానండి. అందులో ఈ ఫ్లవర్ స్వీట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. స్వీట్ రెసిపీ చేయడానికి ఒక కప్పు గోధుమ పిండిని, హాఫ్ కప్పు బియ్యం పిండిని, చిటికెడంత సాల్ట్‌ని కూడా వేసుకొని ఈ పిండినంతా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు వేడి చేసిన నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలుపుకొని కొంచెం చల్లబడ్డ తర్వాత చేయితోటి కూడా రబ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తే అయితే మనం పూర్తిగా సాఫ్ట్ చపాతీ పిండిలానైతే చేసుకొని ఒక 5, 6 నిమిషాలు పక్కన ఉంచుకోండి. 5, 6 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళొకసారి మర్దన చేసి పిండికి చిన్న చిన్న బాల్స్‌లనైతే చేసుకోవాలి. పొడిపిండిని చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. మనము పూరి అనేది రౌండ్ షేప్లో ఉంటుంది. ఈ స్వీట్ కోసం కొంచెం వెడల్పులా చేసుకోవాలి. ఇలా మధ్యలో అంతా కట్ చేసుకొని మనము ఫ్లవర్ని ఇట్లా చుట్టుకోవాలి. మనం వీడియోలో చూస్తున్నట్టు ఇలా చుట్టుకోండి, చాలా బాగా వస్తుంది ఫ్లవర్ షేపు. ఇలా అన్నిటిని ఇలానే చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఇవి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని అయితే చక్కగా కాల్చుకోండి. షుగర్ పానకం కోసం ఒక హాఫ్ కప్ అయితే షుగర్ని తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అయితే షుగర్ పానకం అయితే వచ్చేదాకా మంచిగా కలుపుకొని కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని వీటిని అయితే చక్కగా షుగర్ పానకంలో వేసి తీసేసుకోండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తినాలనుకుంటే గులాబ్ జామ్ పానకం ఉంటుంది కదా, అలా చేసుకొని తినేసేయండి. లేదంటే స్టోర్ చేసుకోవాలంటే ముదరు పానకం వచ్చేదాకా మాత్రమే ఉంచుకొని ఇలా స్టోర్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.